వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అందిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఏ అప్డేట్ కూడా మీకు మిస్ కాకుండా చూసుకోండి. ఇవాళ మనము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరము ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తుంది. ఫిబ్రవరి 14 నిన్న నోటిఫికేషను ఇవ్వడం జరిగింది. 2024 యూపీఎస్సీ నోటిఫికేషను, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా అంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండాలంటే, ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి సాధించాలంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అయితే అపియర్ కావాల్సి ఉంటుంది. దీనికి ఈ సంవత్సరం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు March 5 వరకు అవకాశం ఇచ్చారు. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 5/3/2024. ఇది గుర్తుంచుకోండి. ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్ ద్వారా యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను దీంట్లో డిస్కస్ చేస్తాను. మీరు హౌ టు అప్లై, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై యూజింగ్ ద వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాడు, upsconline.nic.in ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఆ వెబ్సైట్ అడ్రస్, రైట్? ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే యూపీఎస్సీ కోసము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా ఇక్కడ మీరు గమనించాలి. అప్లికెంట్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ ఫస్ట్ ఎట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్. కంపల్సరీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓటీఆర్ అంటాం దీన్నే. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీఆర్ అని వస్తుంది మీకు. ఓటీఆర్లో మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తారో దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీకు టీఎస్పీఎస్సీలో కూడా ఈ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంపల్సరీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసి మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు యూపీఎస్సీలో రిజిస్టర్ అయి ఉండాలి ఫస్ట్. ఇక్కడ టీఎస్పీఎస్లో కూడా అదే సిస్టమ్ ఉంది. సో అది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో అది ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. మోడిఫికేషన్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్, ఇవన్నీ ఇంకేమైనా మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏమైనా మాడిఫై, ఎప్పటికప్పుడు మీరు ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసి ఉంటే మార్చుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు, నో ప్రాబ్లం. దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఓకే. ఓటీఆర్ ఎప్పుడు మీరు అంటే అప్డేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ దాని డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను ఫస్టే. ద ఆన్లైన్ అప్లికేషన్స్ కెన్ బి ఫిల్డ్ అప్ టు 5th March వరకు మీకు అవకాశం ఉంది. ఫస్టే చెప్పాను మీకు లాస్ట్ డేట్ కాబట్టి నో ప్రాబ్లం. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ఓకే. ఇక్కడ మీకు క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ దేర్ విల్ బి ఏ పెనాల్టీ, నెగటివ్ మార్కింగ్ ఉన్నాయి ఫర్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ బై ఏ క్యాండిడేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, ఆ పాయింట్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ అని ఇదొకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 7 days తోటి. అంటే మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఏమైనా రిప్రజెంటేషన్స్ క్వశ్చన్ పేపర్ మీద ఇవ్వడానికైతే మేము తీసుకుంటాము, అలా అవన్నీ కూడా చూస్తామని అడ్రస్ ఇవన్నీ కూడా దీంట్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ అని కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తున్నట్టు యూపీఎస్సీ ఇక్కడ మీకు పేర్కొనడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ బ్యానుడు, ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషనే. ఇంకా చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ అప్లోడింగ్ ఏ ఫోటోగ్రాఫ్, అంటే మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను టెక్నికల్ అంటే మనకు రిటర్న్ టెస్ట్ సంబంధించి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇక్కడ. సో ఇవన్నీ అంటే ఏ సర్వీసెస్ మనకి ఇక్కడ భర్తీ చేయబోతున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి సర్వీసెస్ ఈ నోటిఫికేషన్ ద్వారానైతే మనకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ గ్రూప్ ఏ, మీరు ఇక్కడ చూడండి మొత్తం మీకు ఇవన్నీ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. మొత్తం 1056 పోస్టులు అయితే ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ భర్తీ చేయనున్నట్టు మనకు ప్రకటించింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ పిఐఎన్టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, అన్నీ కూడా హయ్యర్ లెవెల్ క్యాడర్స్. ఇవన్నీ కూడా గెజిటెడ్ స్థాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి హెచ్ఓడి జాబ్స్ అన్నట్టు, ఇవన్నీ కూడా చాలా టాప్ లెవెల్ ఇంపార్టెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూడండి దాదాపు 21 కేటగిరీస్ సంబంధించి ఉద్యోగాలు అయితే మీకు ఇక్కడ భర్తీ చేస్తారు.
The number of vacancies to be filled through the examinations is expected to be approximately 1056, which include party vacancies reserved for persons with benchmarked disability category. వాళ్ళకి దివ్యాంగుల కోసం 40 వేకెన్సీస్ రిజర్వ్ చేయబడ్డాయి అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. 6 వేకెన్సీస్ పర్ క్యాండిడేట్స్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ లో విజన్, 12 వేకెన్సీస్ పర్ డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్. వీరి కోసము దీంట్లో ఈ పార్టీలో ఎవరెవరికి ఎన్ని ఇచ్చారనేది కూడా స్టాటిస్టికల్ డేటా ఇవ్వడం జరిగింది. మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీస్ ఇవన్నీ కూడా చూసి మీరు అందరు కూడా ఎలిజిబుల్ అంటే కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేయబడ్డాయి సపరేట్గా. ఓకే, ఎవరు కూడా ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు, అందరు కూడా మీకు ఫిజికల్లీ డిఫెక్ట్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ మనకి ఇంకా చూద్దాం. ఇక్కడ ఏ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. ఇది కూడా మనకు పిహెచ్కి సంబంధించి ఏ కేటగిరీ ఆఫ్ పోస్టులు ఎవరికి రిజర్వ్ చేయబడ్డాయి ఇది డీటెయిల్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో దీని గురించి మళ్ళీ ఒకసారి సపరేట్ నేను ఒక వీడియో అయితే మీకు అందిస్తాను తప్పకుండా. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్, ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్ ఇచ్చాడు. ఎల్డి అంటే లోకోమోటార్ డిజబిలిటీ అని, ఇవన్నీ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసమే ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా వాళ్ళకే అప్లికేబుల్ అయ్యే అబ్రివేషన్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవడానికి. అండ్ సెంటర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు చూడండి. ఇక్కడ మనకి తెలంగాణ అయితే హైదరాబాదు అండ్ మీకు ఇక్కడ సెంటర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం మన తెలంగాణలో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి. 1 minute మీరు చూడండి. ఇక్కడ హైదరాబాద్ ఉందండి, 31 సీరియల్ నెంబర్. ఓకే, తర్వాత మీకు ఇంకా అదర్ స్టేట్స్ ఇక జోధ్పూర్, కార్గిల్, కోచ్ ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ఆ సైడు, మదురై, మైసూర్, నాగ్పూర్, పట్నా ఇంకా ఆర్డర్లో ఉన్నాయి. అండ్ వరంగల్ కూడా ఉంది మీకు ఇక్కడ. ఏపీలో అయితే మీకు విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. తెలంగాణ అయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో మీకు ప్రిలిమ్స్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ముందు అప్లై చేసుకుంటే మీకు అనుకూలమైనటువంటి సెంటర్ అయితే అలాట్ కావడానికి అవకాశం ఉంది. అదే యూపీఎస్సీ ప్రత్యేకంగా ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి లేట్ చేయకుండా మీరు ముందు అప్లై చేసుకోండి. ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 సక్సెసివ్ స్టేజెస్. ఒకటి ఫస్ట్ మీకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్. తర్వాత మెయిన్స్లోనే మీకు రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ. అందుకే ఇక్కడ 2 స్టేజెస్ అని చూపిస్తున్నాడు. వాస్తవానికి అయితే 3 దశలు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. కానీ ఇక్కడ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ కలిపే మెయిన్స్ అంటున్నాడు. మెయిన్ ఎగ్జామ్ కిందనే చూపిస్తున్నాడు. అంటే మీరు 2 స్టేజెస్ అయితే మెయిన్ అన్నట్టు. దీంట్లో ఫస్ట్ ప్రిలిమ్స్ దాటాలి, తర్వాత మెయిన్స్కి వెళ్ళాలి. అక్కడే మీకు రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అప్లికేషన్స్ ఆర్ నౌ ఇన్వైటెడ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓన్లీ. అంటే ఇప్పుడు తీసుకునే అప్లికేషన్స్ ప్రిలిమ్స్ కోసం మాత్రమే తీసుకుంటున్నాము. దాంట్లో మళ్ళీ మేము తగిన రేషియోలో క్వాలిఫై చేసి మెయిన్స్ క్వాలిఫై చేస్తాము. అప్పుడు మళ్ళీ సపరేట్గా మీరు ఇంకొక ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 అని మళ్ళీ మీరు ఆ తర్వాత ఆన్లైన్లో ఇంకొకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఓబీసీ కేటగిరీ ఇవన్నీ కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్, నేషనాలిటీ అంటే ఇండియన్స్ అయి ఉండాలి. ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ద ఇండియన్ ఫారిన్ సర్వీస్ అండ్ ద ఇండియన్ పోలీస్ సర్వీస్. ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీటికైతే ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మిగతా కొన్ని కంట్రీస్ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు కొన్ని రకాలైనటువంటి కేటగిరీస్కి. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 21 years, 21 సంవత్సరాలు కంపల్సరీ అన్నాడు. అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 32 years, 32 సంవత్సరాలు క్రాస్ కాకూడదు. ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 August 2024 అనేది కట్ ఆఫ్ డేట్గా పేర్కొనడం జరిగింది. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 1992 అండ్ నాట్ లేటర్ దెన్ 1 August 2003. ఇక్కడ ఏ సంవత్సరాల మధ్య మీరు జన్మించి ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. 2 August 1992 అండ్ నాట్ లేటర్ దెన్ 1 August 2003. ఇది మీరు చూసుకోండి. కొంతమందికి రిలాక్సేషన్ ఉంది. ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ విల్ బీ రిలాక్స్డ్ అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years ఆఫ్ క్యాండిడేట్స్. ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి 5 years ఉంది. 3 years ఎవరికి ఉంది? క్యాండిడేట్ బిలాంగ్ టు
అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ అంటే బీసీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ 3 years రిలాక్సేషన్ ఉంది. అప్ టు మ్యాక్సిమం 3 years ఇన్ ద కేస్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ అండ్ డిజేబుల్డ్, అంటే అక్కడ మీకు డిఫెన్స్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మ్యాక్సిమం 3 years అనేది ఇవ్వడం జరిగింది. అప్ టు మ్యాక్సిమం 5 years ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇంక్లూడింగ్ కమిషన్డ్ ఆఫీసర్స్, ఇది వారికి సంబంధించి. సో ఎవరెవరికి ఏజ్ రిలాక్షన్ ఎంత ఉందనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది. అది మీరు చూసుకోండి, మీరు దేని కేటగిరీలోకి వస్తారు, మీకు ఏజ్ రిలాక్సేషన్ దేంట్లో వర్తిస్తుంది అనేది ఇక్కడ మీకు స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి టోటల్ కూడా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి క్రైటీరియా ఇవన్నీ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతుంది కాబట్టి మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నాడు. ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ది. ఇదంతా జనరల్గా అన్ని నోటిఫికేషన్లకు ఉండేటటువంటిదే. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మీరు ఏదైనా ఏ ఆప్షనల్స్తోనైనా కూడా బీఏ, బీకామ్, బీజెడ్సీ ఆర్ బీఎస్సీ, బీటెక్ ఏదైనా గ్రాడ్యుయేట్ యూజీ అనేది మీరు కోర్సు ఉండాలి, మీకు డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకోవచ్చు, ఆ వెసులుబాటు కూడా ఉంది మీకు. కాబట్టి మీరు గమనించండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ద పాసింగ్ ఆఫ్ విచ్ వుడ్ రెండర్ దెమ్ ఎడ్యుకేషనల్లీ క్వాలిఫైడ్ బై ద కమిషన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ బై ద కమిషన్స్ ఫర్ టేకింగ్ ద సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్స్ విల్ బీ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ద రిక్వైర్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే మీరు మెయిన్స్ నాటికి క్వాలిఫై అయినట్టు చూపెట్టాలి. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో అప్పటికి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. అంటే డిగ్రీ ఫైనల్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు. రైట్, అది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు. ఇవన్నీ కూడా దానికి సంబంధించి. ఇక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి చూసిందా, అంటే మనం ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రావడానికి వీలు లేదు సివిల్ సర్వీసెస్ అనేది. ఇక్కడ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మీకు ఇక్కడ 6 times రాసుకోవచ్చు, ఇవ్వడం జరిగింది. ఇంకా ఓబీసీ అయితే 9 times రాసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే. ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ అంటే మ్యాక్సిమం ఏజ్ వరకు రాసుకోవడానికి ఇక్కడ పర్మిట్ చేయడం అనేది జరిగింది. ఓకే, పీడబ్ల్యూడి వీళ్ళు అయితే జనరల్లో ఏదైతే మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ 9 times జనరల్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అన్లిమిటెడ్ పర్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ కూడా. సో ఇది మనకు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ చేసుకోవచ్చు అనేది దానికి సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిఎల్ పర్ జనరల్, జిఎల్ అంటే ఇక్కడ జనరల్ అని మీరు అర్థం చేసుకోండి. సో 6 times జనరల్ వారికి ఉంది, మిగతా ఓబీసీ 9, ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్. రైట్, అండ్ నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్. అంత ఫీ క్యాండిడేట్స్ ఎంత ఫీ పేమెంట్ చేయాలి మరి దీనికి అంటే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఎవరు మినహాయించబడ్డారు ఎగ్జామినేషన్ ఫీజు నుండి అంటే ఉమెన్కి ఎలాంటి ఫీజు లేదండి. యూపీఎస్సీ కల్పిస్తున్నటువంటి సౌకర్యం అది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఎలాంటి ఫీజు లేదు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఎలాంటి ఫీజు లేదు. ఇంకా వాళ్ళు కాకుండా క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఫీ 100 rupees ఓన్లీ, అది కూడా 100 rupees. ఈ కేటగిరీకి రాని వాళ్ళు మాత్రమే 100 రూపాయలు ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేసేసుకొని దీనికైతే యూపీఎస్సీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును అనేది ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, ఇదంతా దానికి సంబంధించి. హౌ టు అప్లై, జస్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై యూజింగ్ ద వెబ్సైట్. ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందే మీకు ఓటీఆర్ ద్వారా వెళ్ళాలి, నో ప్రాబ్లం. అది పెద్ద కష్టమైన పని అయితే ఏమీ కాదు, మీకు ఈజీగానే మీరు అప్లై చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళైనా లేదంటే మీ దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ మొబైల్లో మాత్రం చేయకండి, సక్సెస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఫోటో అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కండిషన్స్ ఇచ్చారు, ఏ కండిషన్స్లో మేము టర్మినేట్ చేస్తాము అప్లికేషన్ని, లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ మీకు డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. ఇంకా ఏమైనా బుల్లెట్ పాయింట్స్ ఉంటే చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అవుతున్నది, ఎందుకంటే మీకు అందరికీ ఉపయోగపడే అంశాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. కొన్ని డిఫరెంట్ మినహాయింపులు అలాంటివి నేను అంటే పర్టికులర్గా మళ్ళీ ఏమైనా వీడియో చూద్దాం, కానీ ఎక్కువ మెజారిటీ పీపుల్కి అయ్యేటి నేను ఇక్కడ ఇంకా చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని, సెక్షన్ 1 ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, రైట్.
ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది. ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్, మెయిన్స్కి ఎంపిక చేయడానికి ఫస్ట్ అయితే ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాలి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలి. తర్వాత ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి. అంటే ఈ 3 స్టేజెస్లో మీరు ఇక్కడ ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ చేయాల్సి ఉంటుంది. ద సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ 2 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో ఫస్ట్ 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. మొత్తం 2 పేపర్లు కలిపి 400 మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2 పేపర్లు కలిపి 400 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 1, ద ఎగ్జామినేషన్ ఇస్ మీన్ టు సర్వ్ యాజ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ. ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. మీకు మెయిన్స్కి క్వాలిఫై చేయడానికి దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ను పెట్టడం అనేది జరుగుతుంది. గమనించండి, ఇవన్నీ కూడా దానికి సంబంధించి మీకు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మరి ఇంకా మీకు ఇక్కడ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి 9 పేపర్స్ ఉంటాయి. 9 కన్వెన్షనల్ ఎస్సే టైప్. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఉంటుంది మెయిన్స్ మొత్తం కూడా. మొత్తం 9 పేపర్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ మీకు లాంగ్వేజ్ పేపర్లు కూడా కలిపి 9 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరైతే మంచి మెరిట్ చూపిస్తారో వాళ్ళకి ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. 275 మార్కులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి ఎట్లా ఉంటుంది మీకు. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయని చెప్పిన కదా. ఈచ్ పేపర్ 200 మార్క్స్. బోత్ ద క్వశ్చన్ పేపర్స్ ఆబ్జెక్టివ్ టైప్, నో ప్రాబ్లం. ద జనరల్ స్టడీస్ పేపర్ 2, పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 ఏంది, జస్ట్ మీరు క్వాలిఫై కావాలి. ఎన్ని మార్కులు రావాలి, 33% మార్క్స్ రావాలి మీకు. అంటే 200కి 33 అంటే 66 మార్కులు సంపాదిస్తే మీరు పేపర్ 2 క్వాలిఫై అయినట్టు. అప్పుడే మీ పేపర్ 1 అనేది వాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 2ను మనం సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము. పేపర్ 1లో మీకు మొత్తం జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి కూడా దాని కూడా జనరల్ స్టడీస్ అంటాము. కాకపోతే దాంట్లో రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఇట్లాంటి అంశాలు ఉంటాయి. మీకు బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. డీటెయిల్స్ ఆఫ్ ద సిలబీ ఆర్ ఇండికేటెడ్ ఇన్ పార్టీ ఆఫ్ సెక్షన్ 3 ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ చూడండి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి ఎట్లా వెళ్తారు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. క్వాలిఫైయింగ్ పేపర్స్, పేపర్ ఏ, one of the Indian language to be selected the candidate from the languages included in the English షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్. 300 మార్క్స్. ఏదైనా ఒక ఇండియన్ లాంగ్వేజ్ మీరు ఎంచుకోవాలి. మన భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ ఎంచుకోవాలి. పేపర్ బి ఇంగ్లీష్ కంపల్సరీ, అందరికి కంపల్సరీ. ఇంకా మిగతా ఏమున్నాయి మీకు, తర్వాత మీకు మిగతా పేపర్లు, పేపర్ 1 ఎస్ఏ ఉంటుంది, పేపర్ 2 జనరల్ స్టడీస్ 1, పేపర్ 3 జనరల్ స్టడీస్ 2, పేపర్ 4 జనరల్ స్టడీస్ 3, పేపర్ 5 జనరల్ స్టడీస్ 4, పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 7. మొత్తం అంటే మీకు ఆప్షనల్స్లో 2 ఉంటాయి, 2 పేపర్లు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మొత్తం మీకు ఎన్ని పేపర్స్ అవుతున్నాయి మీరు గమనించండి. ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 6 అండ్ పేపర్ 7 రైట్. ఇక్కడ మీరు చూడండి 2 మీకు లాంగ్వేజెస్ వెళ్ళిపోతే, ఒకటి ఎస్ఏ పేపర్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3 అండ్ 4, పేపర్ 4, 3 అండ్ 4 ఇక్కడ 4 పేపర్లు. 5వది కూడా జనరల్ స్టడీసే. తర్వాత ఇవి ఆప్షన్కి సంబంధించి ఒక పేపర్ మీకు ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ పేపర్స్ మీరు చూడండి ఇక్కడ మీకు ఎన్ని అవుతున్నాయి కంప్లీట్. 2 లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్ కావాలి మీరు, అంతే, జస్ట్ ఇవి క్వాలిఫైయింగ్ పేపర్సే. మిగతాయి ఇక్కడ చూడండి మీరు టోటల్గా మీకు 1, 2, 3, 4, 5, 6, 7 పేపర్స్ వస్తాయి. ఎందుకంటే ఆప్షన్స్ 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. టోటల్ ఇక్కడ 7 పేపర్స్ వస్తాయి. 7 × 250 మీకు 1750 మార్కులు అయితే ఈ 7 పేపర్లకు కలిపి మొత్తం ఉంటాయి మీకు. తర్వాత మీకు 275 మార్క్స్ ఇంటర్వ్యూ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సబ్జెక్టు పేపర్ 2 250, టోటల్ 1750 ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్గా. ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్కులు, మొత్తం 2025 మార్కులు క్లియర్గా మీరు చూసుకోండి. ఓకే, ఇది మీకు మెయిన్స్లో ఉండేటటువంటి విధానం అండి. ఓకే, ఇంకా మిగతా డీటెయిల్స్ మీరు లాంగ్వేజెస్ ఏవి ఎంచుకోవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు గమనించండి. మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ద పేపర్ 1
7 ఓన్లీ విల్ బి కౌంటెడ్ ఫర్ ద మెరిట్ ర్యాంకింగ్. ఓన్లీ మీకు 1 to 7th వరకు పేపర్స్ ఉన్నాయి కదా మెయిన్స్లో, అవి మాత్రమే మేము తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. ఫర్ ద లాంగ్వేజ్ ఆర్ మీడియం లిటరేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ద స్క్రిప్ట్ టు బి యూజ్డ్ బై ద క్యాండిడేట్స్ విల్ బి యాజ్ అండర్. అంటే మీరు ఏ భాషలోనైనా రాసుకోవడానికైతే ఇక్కడ అవకాశం ఉంది. అంటే మీరు ఏ భాషలో రాసుకోవచ్చు. మెయిన్స్ క్వశ్చన్ పేపర్ మాత్రము హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు రాసుకోవడం ఎందులోనైనా రావడానికి అవకాశం అయితే ఇవ్వడం అనేది జరిగింది. గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఎ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అనేది కూడా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే, ఇది మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్. లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. మీరు ఏదైనా ఇందులోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఆప్షన్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఆంథ్రోపాలజీ, బాటనీ ఒక్క ఆప్షన్ పెట్టుకోవాలి. 2 పేపర్స్ ఉంటాయి మీకు. అంటే ఒక ఆప్షన్లో మీకు 500 మార్క్స్కి సమానం అన్నట్టు. 250, 250. ఇందులోకి వెళ్ళి ఏ ఆప్షన్ అయినా మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మొత్తం మీకు 26 పేపర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. మీరు గమనించండి. ఓకే, ద క్వశ్చన్ పేపర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ విల్ బి కన్వెన్షనల్ ఎస్ఏ టైపే కంప్లీట్. ఈచ్ పేపర్ విల్ బి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ ద ఆప్షన్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ ఎక్సెప్ట్ ద క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్, పేపర్ ఏ అండ్ పేపర్ బి ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఇంగ్లీష్ షెడ్యూల్ టు ది అనేది ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. సో ఇవి మనకు యూపీఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు సిలబస్ ఇదంతా కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇప్పటికే చాలా లెంత్గా ఈ వీడియో అనేది ఉంది, మీరు గమనించండి.